హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ చెక్కలండి. ఇది అందరికీ తెలుసు, కానీ ఇవి పిల్లలు ఇప్పుడు సెలవుల్లో ఉన్నారు కదండి, ఇవి చేసి పెడితే చక్కగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఫస్ట్ నేను 2 కేజీలు రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి, బియ్యం పిండి. సాల్ట్ సరిపడా వేసుకోండి. జీలకర్ర 50 గ్రామ్స్, జీలకర్ర 50 గ్రామ్స్ వేసుకొని, ఆ తర్వాత నేను మిక్సీ పట్టుకున్నానండి అల్లం పచ్చిమిర్చి పేస్టు, అది కూడా వేసాను. సాబుదానా సగ్గుబియ్యం ఒక 50 గ్రామ్స్ వేసి పొడిపిండి కలుపుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వరుసగా 1 by 1 వేసి ఆ తర్వాత కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. చెప్పాను కదా, మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు 50 గ్రామ్స్ ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాను నేను. మీకు సరిపడా వేసుకోండి. కర్రీ లీవ్స్ ఒక 20 గ్రామ్స్. ఆ తర్వాత మసూర్ దాల్, సోకుడు మసూర్ దాల్ నానబెట్టిన ఒక 1 hour నానబెట్టిన పచ్చి పెసరపప్పు అండి. 1 hour నానబెడితే సరిపోతుంది. మనం చేసుకోబోయే 1 hour ముందు కనుక నానబెడితే సరిపోతుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మొత్తం పిండి మొత్తానికి కలిపేలాగా మొత్తం కలిపి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇందాక ఉప్పు అవన్నీ వేసాం కదా, అవన్నీ ఆ పిండికి పట్టేలా అలా పొడిపిండి మాత్రమే కలుపుకోవాలి. ఆ తర్వాత బటర్ వేయాలండి. దీంట్లో బటర్ కనుక యాడ్ చేసామంటే చెక్కలు క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. గుల్లగా మొత్తం మంచిగా పొంగుతూ వస్తాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వెన్న ఆ బటర్ మొత్తం పిండికి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి అంతా టోటల్ మొత్తం రెసిపీ మొత్తం. ఈ రెసిపీ మొత్తం పిండి ఎంత మంచిగా మనం కలుపుకుంటే అంత బాగా చెక్కలు గుల్లగా పొంగుతూ చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా కలుపుకోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు చెక్కలు. ఖచ్చితంగా వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేయొచ్చు. ముందుగా మొత్తం మిక్స్ చేసుకున్న మిశ్రమంలో కొంచెం మనకు కావాల్సినంత తీసుకొని వేరే బౌల్లో ఇలా వాటర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనకు కావాల్సిన విధంగా కలుపుకోవాలి. సాఫ్ట్ డౌ మెత్తగా ఉండేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు రెసిపీ మంచిగా రావాలంటే ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి, చన్నీళ్ళతోటే కలుపుకోవచ్చు. నార్మల్ వాటర్ తోటే మనం కలుపుకోవచ్చు. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి మనకి సాఫ్ట్ డవ్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలండి. ఆ ఉండలు చుట్టుకున్నది పూరి ప్లస్ తీసుకొని చెక్కల్లాగా ఒత్తుకొని ఇలా ఈ విధంగా వీడియోలో నూనె డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని ఇలా ఆయిల్లో 1 by 1 మనం ఇందాక చెక్కలు ఉండలు చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా పూరి ప్లస్ మీద ఒత్తుకొని ఈ విధంగా వేసుకొని ఆయిల్లో కొంచెం 1 or 2 minutes అయిన తర్వాత మనము 1 by 1 ఇలా టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే వేసిన వెంటనే కనుక మనం టర్న్ చేసుకున్నామంటే అవి విరిగిపోతాయండి. ఒక 1 or 2 minutes కొంచెం కుక్ అయిన తర్వాత మనం కనుక టర్న్ చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, విరగకుండా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయిల్ కనుక సరిగ్గా కాకపోయినా సరే మీకు మంచి ఏమంటారు పొంగవు. ఆయిల్ మంచిగా కాగిన తర్వాతనే ఫ్రై బాగా అయినాయండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించాలండి. ఇలా వేయించుకున్నవి 1 by 1 మనం తీసి పక్కన పెట్టుకుందాము.
ఇలానే మనకు కావాల్సినవన్నీ మనకు ఎన్నైతే కావాలో అన్నీ మిగతావన్నీ కూడా మనం ఇలాగే వేసుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే మనం వేసింది వెన్న కదా అండి, ఇంట్లో చేసిన వెన్న కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి చెక్కలు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎంత బాగుంటాయి అంటే చెక్కలు మీరు ఒకటి కాదు 100 తిన్నా ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు, అలా ఉంటాయి. ఇలానే ఈ విధంగానే ఇలా మనకు కావాల్సిన మిగతావన్నీ కూడా 1 బై 1 ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా మనకు కావాల్సినన్ని వేసుకోవాలి మనం పెట్టిన ఆయిల్ని బట్టి. ఎక్కువ వేసుకోకుండా కొంచెం సరిపడా వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేయించినా అంత పెద్ద పొంగవు. దానికి సరిపడా వేసుకోండి, మీరు పెట్టిన బాండీకి సరిపడా వేసుకోండి, ఆయిల్కి సరిపడా. ఇలా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదురుతాయి. అవన్నీ పొంగి మనం వేసాం కదా వెన్న, ఆ వెన్నకి బాగా ఇది మిక్స్ అవుతుంది. బాగా రెసిపీకి కూడా సరిపడా బాగా ఇదవుతుంది, బాగా కుదురుతాయండి. చూడండి ఇలా చేయండి. ఈ విధంగా అదిగో నేను చేశాను కదా అండి, ఫస్ట్ తీసాను కదా, అవి అలా వచ్చినాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.